హైదరాబాద్ జవహర్ నగర్ మేయర్ పదవిని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ కార్యాలయంలో నూతన మేయర్ ఎన్నిక జరిగింది. ఇటీవలే కాంగ్రెస్ మద్దతుదారులు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మేయర్గా శాంతి కోటేష్ గౌడ్ను సభ్యులు ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం శాంతి కోటేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మేయర్ మేకల కావ్య పైన అవిశ్వాసం పెట్టడం జరిగింది. అవిశ్వాసం పెట్టిన తర్వాత ఆమె ఒంటెది ఒకటి నచ్చక కార్పొరేటర్స్ 20 మంది కార్పొరేటర్స్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా మేము రాజకీయంలో కూడా కొనసాగడం జరిగింది. ప్రజలకు ఎంతో అభివృద్ధి చేయాలని మున్సిపల్ కార్పొరేషన్లో గత 2 నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి 3 సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ తప్పితే మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే 28 వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు. ఒంటెత్తు పోగడపోవడం వలన ఎందుకంటే డెవలప్మెంట్స్లో అందరికీ సమానంగా ఎందుకంటే సమానమైన డెవలప్ అయిన దానికి సమానమే డెవలప్ కాని దానికి సమానమే అంటే ఇట్లా మురికి కాలువలతోటి ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి. ఆ పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్ళతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాలాల్లో 4 రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేము అందరం రోజు కూడా ఏకదాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు 2 నెలల తర్వాత శాంతి కోటేష్ గౌడ్ గారిని మేము మేయర్గా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.